జాతీయ ఉపాధి హామీ పథకంలో మహాత్మా గాంధీ పేరును తొలగించడంపై తీవ్రంగా ఖండించారు ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి. ఈ పథకంలో గాంధీ పేరు తొలగించిన ప్రజల హృదయాల్లో గాంధీ పేరును తొలగించలేరని ఆగ్రహం వ్యక్తం చేశారు. హన్మకొండ జిల్లా కేంద్రంలో కేంద్ర ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా కాంగ్రెస్ చేపట్టిన నిరసనలో పాల్గొన్నారు ఎమ్మెల్యే. కేంద్ర సర్కార్ అవలంబిస్తున్న విధానాలపై ప్రజలు తిరగబడతారంటున్న ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డితో అశోక్ ఫేస్ టు ఫేస్. జాతీయ ఉపాధి హామీ పథకంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మార్పులు తీసుకురావడాన్ని నిరసిస్తూ ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నాలు నిర్వహిస్తున్న పరిస్థితి కనబడుతుంది. మనం చూడవచ్చు, హన్మకొండ జిల్లాలోని పబ్లిక్ గార్డెన్ వద్ద గాంధీ విగ్రహానికి పూలమాల వేసిన తర్వాత ఇక్కడ నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. నాయని రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆందోళనలు చేపడుతున్నారు. నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన కార్యక్రమాలు చేపడుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఎందుకు నిరసన చేపడుతున్నారు, ఏం డిమాండ్ చేయబోతున్నారో తెలుసుకున్నారు. సార్ చెప్పండి, ఈ నిరసన ఎందుకు చేస్తున్నారు? ఉపాధి హామీ పథకంలో గాంధీ గారి పేరు తొలగించడం, ఫోటోలు తొలగించడం, ఇలాంటి చిన్న చిన్న విషయాలు అనుకొని వాళ్ళు తొలగించడం పెడుతున్నారు. కాబట్టి మేమేమంటున్నాం, మీరు కొత్త పథకాలు పెట్టండి, కొత్తది చేయండి. ఉపాధి హామీ పథకం అంటే వలసపోకుండా ఊర్లో ఉన్నటువంటి కూలీలను కానీ, సామాన్యులని, పేదలని, బరువు బలహీన వర్గాలకు ఒక మంచి అవకాశం. అది వాళ్ళకు దాని తగ్గట్టు కూలీ దొరకటం, ఆడ కాలువలు, కుంటలు, చెరువులు తోడటం, అది గ్రామానికి ఉపయోగపడుతుంది, వాళ్ళకు ఉపయోగపడుతుంది, దేశానికి ఉపయోగపడుతుంది కదా. మరి వీటి ద్వారా వలస కూలీలు ఛత్తీస్గఢ్ అటు అటు పోకుండా ఉండటానికి ఇదంతా కూడా చేసుకొని పెట్టుకున్నాం. మరి దీనిని పేరు తొలగించట్ల మీకు వచ్చిన లాభం ఏంటిదో చెప్పండి. అంటే త్యాగాల కుటుంబం, గాంధీ కుటుంబం, వీటి పేర్లను తెరమెరుగు చేయాలి. గాంధీ కంటే గాడ్సే గొప్పోడని చెప్పి దుష్ప్రచారాలు చేసుకుంటూ, ఇలాంటి కథలు చేసుకుంటూ, ప్రాంతీయ తత్వాలు, కుల మతాలు, ఎంతసేపు ఇవేనా? మీరేం కొత్త పథకం పెట్టిండ్రు, మీరు దేశ ప్రజలకు ఏం చేస్తారో అవి చెప్పి ఓటు అడగండి. ఏది లేదు, మెజార్టీ వచ్చింది కదా, దొంగ ఓటు చోరీ కార్యక్రమంతో మెజార్టీ ఉన్నది కదా అని మీకు తోచిందల్లా చేసుకుంటూ పోతా అంటే ప్రజలకు విజ్ఞప్తి చేస్తానికి మేము నిరసన కార్యక్రమం పెట్టినాం. ఇవాళ ప్రజలారా గమనించండి, వీళ్ళు చేస్తున్న దుర్మార్గాలు, బీజేపీ బీఆర్ఎస్ వీళ్ళు చేస్తున్న దుర్మార్గాలను ప్రజలు మీరు గమనించి మీ ఓటు ద్వారా వీళ్ళకు బుద్ధి చెప్పాలని విజ్ఞప్తి చేస్తున్నా. మార్పులు తీసుకొస్తున్నారు, దీన్ని రేపు భవిష్యత్తులో ఎట్లాంటి కార్యక్రమాలు ఉండవు? మా పథకాలల్లో మార్పులు తీసుకురండి, పేర్లు మార్చడం ఎందుకు? మీకు ఇది మేము చేసినాం, దీనికి ఇంకేమైనా మంచి జరుగుతుంటే చెయ్యండి, చట్టాలుంటే మార్చండి, మంచి జరుగుతుంది అనుకుంటే. అంతేకాని దుర్మార్గపు ఆలోచనతోటి ఎంతసేపు కాంగ్రెస్ నాయకులను ఏ విధంగా అణచివేయాలి, రాష్ట్రాలను ఏ విధంగా అణచివేయాలి, ఎవరిని ఎట్లా జైలు పెట్టాలి, ఎవరిని ఏ కేసులు పెట్టాలని ఇదే దుర్మార్గపు ఆలోచనతోటి పోతే అది మంచిది కాదు. ప్రజలు గమనిస్తున్నారని చెప్తున్నాం. దుర్మార్గంగా వ్యవహరించే విధానాలు మానుకోవాలి, లేకపోతే మాత్రం ప్రజలు తగిన బుద్ధి చెప్తారని నాయని రాజేందర్ రెడ్డి చెప్తున్నారు. రాజుతో అశోక్ న్యూస్ వరంగల్.